15 రోజులాయే నీళ్ళొచ్చి ఇంటికాడ ఉండే పంప్ వస్తుంది నీళ్లు పట్టమని చెప్పొచ్చిన ఒక్కసారి పిలుస్తా ఏం చేస్తుండో అన్నా ఆగో చీకటి కొడుతున్నది ఇట్లకి వెళ్ళి సోలార్ లైట్లు పెట్టాలి. సోలార్ లైట్లు ఎండకు పని చేస్తాయి. ఎండ అంటే సన్ లైట్, ఇది మూన్ లైట్కి పని చేస్తాయి. ఇక్కడ పెట్టాలి లైటింగ్. బా అరే ఇట్లా తిరుగుతుంది ఇది నా వెనక ఫోన్. చల్ల పడాలంటే శానిటైజర్ తెచ్చిన ఆగు మీద పోస్తే చల్ల పడతావు గద్దులోనికి. ఏమనుకుంటున్నావు? చూడు ఎట్లా తిరుగుతున్నదో. ఎవలీళ్ళు ఇంతకీళ్ళు ఎక్కడికి లైన్ కలిపిండ్రు? సఫర్ వస్తుంది. ఈ డబ్బలదైతే కాదు కదా, నా కడుపులో కూడా కాదు. గుడు 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 అంటుంది. అమ్మా నీళ్ళు మీదనే ఉన్నాయి. ఇక్కడ 2-3 ఫీట్లలోనే వినబడుతున్నది. ఇగో గుడు 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 అంటుంది. అబ్బా భూమి మీద గింత పూర్తుంటే నా ఫార తీసుకొని రఫ బాయి కొట్టేస్తుంటే మీ జేసీబీతో కాకుండా. ఎంత ముద్దుగున్నాయి ఇక్కడ మీదనే ఉన్నాయి. జర్ర గట్టిగా తోడితే వచ్చేటట్టున్నాయి. ఓ అన్న ఏడిపోయినావన్నా, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? చెల్లే నేను డబ్బా తీసుకొని ఏడుకొచ్చిన చెఫ్ కసూతాము. నాకు తెలియదు కానీ ఏడుకొచ్చినావు నువ్వే చెప్పు. నీదొక లొల్లుంటదేం చెల్లే. నేను డబ్బా తీసుకొని మరుగుదొడ్డికి వచ్చిన అనుకుంటున్నావు. మండలం మార్చిన చంద్రమండలం మీదకి వచ్చిన. ఇప్పుడు నా రాష్ట్రము చంద్రమండల రాష్ట్రము. నా జిల్లానేమో ఎన్నెల సుక్కల తాలూకా పున్నం కాలనీ. ఆడికి రాను అడ్రస్. ఏంటి రాత్రికి రాత్రి చందమామ మీదకి పోయినావా? ఏంటిది అనుకున్నావు చెల్లె? మలక్పేట్ మార్కెట్లో పోయినా 4 రాకెట్లు కొనుక్కున్నా. కథం ఈఫ్ కట్టుకొని బత్తీ లాంటివి పెట్టినా. మన వీధిలో వచ్చేసిన చంద్రమండలం మీదకి. ఏంటి 40 రూపాయల రాకెట్ కి నాన్ స్టాప్ గా నువ్వు చంద్రుడి మీదకి పోయినావా? శివకాశి రాకెట్ల పవర్ అంటే ఏంటిది అనుకుంటున్నావు? టెక్నికల్ సపోర్ట్ మొత్తం వాళ్ళే ఇచ్చిండ్రు. బత్తులలో జరంత భాస్వరం ఎక్కువ పెట్టి బాగా నింపిండ్రు. కథం ఏడు ఆగకుండా వచ్చేసినాయిగా. నాకైతే శ్రీహరికోట రాకెట్ సెంటర్ నుంచి ఓడి తెలుసు కానీ మలక్పేటల రాకెట్ బాంబుల సెంటర్ గురించి అసలే తెలియదు. అందుకే ఇంకా నువ్వు భూమి మీదనే పాడైనవు. నేను చూడు మంచిగా చంద్రమండలం మీదకి సెట్లు ఎక్కువ వచ్చి సెటిల్ అయిపోతున్నా. భూమి మీద దొరికే తిండే చాలే నీకు. చంద్రమామ మీద ఏం దొరుకుతాయి, ఏం తింటావు? అమ్మా గాయంతో సార్లేనా నేను నా మందం నేను కట్టుకొచ్చుకున్నా. నేనే కాదు ఇక్కడ హోటల్ పెట్టేది. రాను మస్తు గిరాక్ అవుతుంది. ఇంకా డ్రైవర్ కూడా లేకుండా ఎట్లా తిరుగుతున్నది ఇది? డోజర్ లేక లేవల్ చేస్తున్నాడు ఐడు. నిమిత్తం నడుస్తున్నదో ఏమో. డీజిల్ అయిపోతలేదు అర నీ బండ్లే. ఏంది చందమామ మీద హోటల్ పెడతావా? పురుగు కూడా ఉండడానికి అక్కడ పుడింగ్ లెక్క హోటల్ పెట్టి ఏం చేద్దామనో. నీకు అసలు ముచ్చట తెలియదా? వార్తలు చూడలేదు అయ్యాల నువ్వు? వార్తలు ఎందుకు చూడలేదు? చూసినా చందమామ మీద మస్తు నీళ్ళు ఉన్నాయంట. నా సోళ్ళే ఫరిస్కే చేసి చెప్పిర్రు. చూడలేదా నువ్వు? ఓ గదా చూసినా. నా సోళ్ళకి ఇప్పుడు చెప్పిండ్రు కానీ మన చంద్రయాన్ 2 ఎప్పుడో చెప్పింది కదా. అమెరికాలు చెప్పిర్రు కాబట్టి అందరికి అంత నమ్మిక. ఒకప్పుడు మనోళ్ళు కూడా చెప్పారు కానీ గీళ్ళెందుకు చెప్తారు, వీళ్ళకేం తెలుస్తుంది అంటాను అనుకుంటారేమో. ఆ సంగతి అటుంచు. ఇప్పుడు ఇంతకు నీ సంగతి ఏం చెప్పు ముందుగాల. చంద్రుని మీదకి నీళ్ళు ఆర్మ్స్ట్రాంగ్ వచ్చింది కానీ నీళ్లున్న ముచ్చట చెప్పనే లేడు. అమ్మో నీళ్లున్న ముచ్చట ఇప్పుడు అందరికి తెలియాలి కానీ ఊరుకొస్తారు. ఇక మళ్ళా చేపల చెరువులు దోబి అందరు నెల్లూరు కన్నా విజిట్ చేస్తారు. ఇడ నేనే ముందుగాల ఫ్లాటింగ్ చేసేసి అమ్మ బడును సత్తి రిగల్ ఎస్టేట్ అంటాను పెడతా. ఏంది చందమామ మీద పట్టా చేపించి ప్లాట్లు అమ్ముతావా? భూమి మీద అనుకో LRS BRS అంటాని మళ్ళీ అవి కట్టాలి టెస్కులు. ఈడ అనుకో ఏముండదు. ఎవరు ఎంత ఆపుకుంటే అంత జాగా వాళ్ళకే. ఇక నేను అందుకోసానికే దస్తి కాదు దుప్పటే తెచ్చిన మొత్తం బరిచేస్తా నా ఇష్టం ఉన్నంత జాగల. గాడికి వచ్చి నీ ప్లాట్ ఎవడు కొంటాడు అంత నీ కథ కాకుంటే. రాను భూమి మీద జాగ దొరుకుతుంది అనుకుంటున్నావా? మస్తు లష్కలు అయింది గజాల లెక్కన. ఇక అందరు లైన్ కడతారు చంద్రమండలానికి. అప్పుడు నేను యాడ్ బేడింగ్ ఇస్తా. రండి చంద్రమండలానికి లైన్ కట్టుండ్రి. మా ఎన్నెల కాలం నుంచి మార్స్ కేవలం 2 సంవత్సరాల ప్రయాణం మాత్రమే. అంతేకాకుండా కుజుడు బుధుడు గురుడు నెఫ్లెస్ ఫ్లూటో ఇవన్నీ అతి సమీపంలో కలవు. రండి ఇప్పుడే బుకింగ్ నౌ ఓపెనింగ్ అంటాను పెడతా. అయ్యో చంద్రమండలం ఏంటిది అనుకుంటున్నావు? అన్ని గ్రహాల దిక్కు పోయేటందుకు శర్వాస్త లేక పెద్ద జెన్స్కెన్ ఇది. ఏ బండి వచ్చినా కూడా ఈయనే డీజిల్ కొట్టించుకోవాలి. మనం పెట్టిన దాబాల హోటల్ అనేది ఈడికెళ్ళి వెళ్ళిపోవాలి అన్నట్టు. అంత బిర్జీ అయిపోతుంది. అబ్బో ఇక నీకు బాగా ఎరికే. ఓ పెద్ద నాసా సైంటిస్ట్ కదా మరి. నువ్వు అట్లనే అనుకుంటా కూర్చో. వారాడికి అమెరికాలో కన్ను వదదిడా.
ఇక్కడ బొచ్చడి గ్యాస్ ఉన్నదంతా, ఇంకా లోపల ఖనిజాలు వజ్రాలు ఏమేమో దొరుకుతాయంట. తెలిసిందనుకో అన్ని మూట కట్టుకొని వెళ్ళిపోతారు, బాగా అవుతుంది అప్పుడు. అయితే నువ్వు వాడినే ఉండు మరి. నేను ఈయనే ఉంటా. మూన్ మీదకి వచ్చేటోళ్ళు మూన్ వట్టిగా మంచి రెసిపీలు తయారు చేస్తుంటా, హోటల్ కూడా డిజైనింగ్ చేస్తా, చంద్రమండలానికే సేట్ని అయిపోతా. అప్పుడు మూన్ సత్తి అంటారు నన్ను అందరూ. మరి మన భూమి మీద పైసలు ఆడ చెల్లుతాయి ఎంతకు? అరే ఇంటర్నేషనల్ ఫేసింగ్ జంక్షన్ ఈడ అన్ని పైసలు చెల్తాయి. భూమి మీద సంపాదించిన పైసలు ఎవరికి ఉత్త పుణ్యానికి రాలేదు. ఇక్కడ మీ డాలర్ అయినా బీలర్ అయినా అన్నిటిని చిల్లరతో సహా నగదు ఇవ్వబడును అంటే చెప్తాం. చందమామ మీద నీళ్లు మాత్రమే దొరికినాయి, మనం పీల్చుకునే గాలి ఇంకా లేదు అక్కడ, అంత వేరే గ్యాసులు ఉన్నాయి. నీళ్లున్నాయి అంటే ఆల్రెడీగా చేప పిల్లలు తెచ్చి ఇడుస్తా, పెద్దగా అవుతాయి, చెట్లు పెంచుతా, గాలి వస్తుంది. ఆల్రెడీగా నోకియా కంపెనీ వాళ్ళు కూడా చెప్పిండ్రు 5G సిగ్నల్ టవరింగ్ కడతామంట అని. ఇంకేంటి అన్ని ఉన్నట్టే. ఇక భూమి మీద సిగ్నల్ సరిగ్గా అత్తే చాలు, మీద ఎవరికి కావాలి. నువ్వు గట్లే అంటావు. ఒకప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలా ఫ్లాట్ ₹1,00,000 అన్నారు, ఇప్పుడు ₹1,00,00,000 అంటుర్రు. ఈడ కూడా అంతే, ఇప్పుడు అగ్గసగ్గు ఉన్నాయంట అని పక్కకు తీసి పరేయకు, తర్వాత అవులైపోతావు నువ్వు. ఏ రాకెట్ వేసుకొని ఆడికి పోయినావో సీదా ఆ రాకెట్ వేసుకొని రాయిడికి మళ్ళా. నువ్వు అక్కడ వా, నాకు ఇంకా మస్తు అడివియాలు రావాలి. ఈడ నీళ్లు దొవ్వినాక ఏం చేయాలి? వాటర్ ఫిల్టర్ పెట్టాలి, డబ్బాలు అమ్మాలి. మూన్ మీదకి ముందు వచ్చిన సత్తి నేనే ఫేమస్ అయిపోతీగా. ఇంట్లో గీడున్న నీళ్ళ చెంబు తీసి గాడ పెట్టవు గాని, ఈయనట చంద్రుడి మీద బాయి తప్పి వాటర్ ప్లాంట్ పెడతాడట. ఊట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసుడు అంటే ఇదే మరి. అబ్బా ఇవన్నీ పనులు చేసినాక నా మీద భయం ఫిక్కు కూడా తీస్తారేమో. మూన్ ఆటర్ సత్తి అంట టైటిలింగ్ పెడతారు. అప్పుడు నా అనుమానులు లొల్లి పెడతారు. అట్లా ఎట్లా తీస్తారు? గరం సత్తిని ఆటర్ సత్తి ఎట్లా అంటారు? మేము ఒప్పుకోం అంట అని ఆహార దీక్ష చేస్తుంటారు. అబ్బా కలుసుకుంటూనే థ్రిల్లింగ్ ఉన్నది. వాయమ్మో చిన్నగా లేవు కదా నీ కథలు. చూసినరా నువ్వు మా అన్న లెక్కలు ఎట్లున్నాయో. చంద్రుని మీద నీళ్ళ జడ దొరికిందట, భూమి మీద దొరుకుతూనే ఆగం పట్టిస్తారు. ఇక చందమామని కూడా జల్దిగానే నాశనం పట్టించేందుకు తయారవుతున్నట్టే కదా.